హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీ గ్రామ వార్డు సచివాలయ మూడవ నోటిఫికేషన్ మరి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో కొంత బ్రేక్ రావడం అయితే జరిగిందండి. ఆ పెద్ద బ్రేక్ ఏం కాదు, జస్ట్ 1 మంత్ అయితే మనకు టైం దొరికిందని చెప్పుకోవచ్చు. ఓకేనా. మరి వివిధ శాఖల్లో భారీ ఖాళీలు అయితే ఉన్నాయి. సో అంతేకాకుండా ఎలక్షన్కు ఓకేనా, ఎలక్షన్లలో పనికి వర్క్ చేయడానికి ఎలక్షన్ వర్క్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ప్రీవియస్గా టీచర్లకు అప్పగించేవారండి, ఉపాధ్యాయులకు. ఇక నుంచి ఉపాధ్యాయులను తొలగించి కంప్లీట్గా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి అయితే ఇస్తున్నట్లుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం అయితే చూడవచ్చు. ఓకేనా, అంటే వీరిపైన ఇంకా భారం అయితే పెరుగుతుంది అన్నట్లుగా తెలుస్తుందండి. వివిధ శాఖల్లో భారీగా ఖాళీలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఒక్క శాఖలో మాత్రము విపరీతమైనటువంటి ఖాళీలు. సో ఆ ఖాళీలతో పాటుగా అక్కడ వర్క్ అయితే జరగట్లేదంటూ మనకైతే న్యూస్ ఉందండి. అదేంటో చూద్దాము. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం మూడవ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి, పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపిల్ పీడిఎఫ్ కూడా చూడండి, తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో, కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మూగరోధన ఖాళీల వేదన, నామమాత్రంగా పశు వైద్య సేవలు అంటూ మనకు ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగిందండి, మర్రిపాడు నుంచి. ఓకేనా. మర్రిపాడు జస్ట్ ఒక గ్రామంలోనే, గ్రామ పంచాయతీలోనే ఈ ఖాళీలు అంటే అర్థం చేసుకోండి. మర్రిపాలు మండలము 3 పశు వైద్యశాలలు ఉండగా ఒకచోటే రెగ్యులర్ వైద్యాధికారి ఉన్నారు. సో నందవనం పశు వైద్యశాలలోకి వైద్యాధికారిని, కంపసముద్రము తికవరం వైద్య కళాశాలలో ఇన్ఛార్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సో మరి దాంతో ఎక్కడ న్యాయం చేయలేని పరిస్థితి అయితే ఉంటుంది. అంటే ఒకటి కాకుండా 2-3 ఈ యొక్క హాస్పిటల్స్కి ఒకరే ఇన్ఛార్జ్ ఉండడం ద్వారా సో మరి వారిపైన పని భారం అయితే పెరుగుతుంది అన్నట్లుగా తెలుస్తుందండి. సో అంతేకాకుండా వాటితో పాటుగా ఇక్కడ చూడండి, వెటర్నరీ అసిస్టెంట్లు 73కి 23 ఉన్నాయి. అంటే ఒక మండలంలోనే 50 వరకు అయితే ఖాళీలు ఉన్నాయండి. ఏఏఎస్లు ఇవి కూడా ఉన్నాయి, ఏడీలు, డీడీలు. ఓకే, ఈ విధంగా ఖాళీలు అయితే మనకు క్లియర్గా అయితే కనిపిస్తున్నట్లుగానే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక చూడండి, త్వరలో ఖాళీల భర్తీ. సో గైస్, ఒకటి గుర్తుంచుకోవాలి, మనం గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్కి సంబంధించి అన్ని జిల్లాల నుంచి వేకెన్సీ లిస్ట్ అయితే ప్రభుత్వానికి చేరింది. ప్రభుత్వం నుంచి అన్ని కలెక్టరేట్స్కి సో అధికారికంగా మరి అప్డేట్ అయితే అందడం జరిగింది. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్కు సంబంధించి మరి సడన్గా ఈ యొక్క ఎమ్మెల్సీ కోడ్ రావడంతోనే ఈ యొక్క నోటిఫికేషన్ ఆగినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ చూద్దాం, పశుసంవర్ధక శాఖ జేడీ అండి, మహేశ్వరుడు.
చూద్దాం. ఇక్కడ క్షేత్రస్థాయిలో పశువైద్య సేవలు ఎక్కడ అంతరాయం కలగకుండా కృషి చేస్తున్నాము. ఏఎంలు, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల ఖాళీలు ఉన్నాయి. వాటి భర్తీకి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. త్వరలోనే వీటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామంటూ ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ 4700 ఖాళీలు అయితే ఇందులో ఉన్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. 4000 యాక్చువల్గా అయితే దాదాపు 5000కు పైగానే ఉండేది. కొన్ని ఏంటంటే ఇంటర్నల్గానే కొన్నిటిని భర్తీ చేయడం అయితే జరిగింది త్రూ ప్రమోషన్స్ ద్వారా. వాటి ద్వారా అయితే వాటిని కొన్ని ఖాళీలు అయితే లేకుండా పోయాయి. సో మరి ఎగ్జాక్ట్లీ ఉన్నవి 4700 ఖాళీలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మరి వీరికి పెద్ద గుడ్ న్యూస్ ఎవరికండి? సో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, యానిమల్ హస్బెండరీ కావచ్చు, డైరీ కోర్స్ కావచ్చు, లేదా గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్న వారు అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఓకేనా, సో ఏప్రిల్ అన్నారు కాబట్టి మనకి ఎగ్జామ్స్ సో ఏప్రిల్ మార్చిలో అయితే ఉండే అవకాశం ఉంది. అంటే 1 మంత్ మాత్రము మనకు టైం దొరికే అవకాశం అయితే ఉంది. ఓకే, సో ఆ టైం వరకు కనుక మీ కోర్స్ కంప్లీట్ అయింది అనుకోండి ఫ్రెండ్స్. ఓకే, మార్చి, ఏప్రిల్, మే వరకు కూడా మీ కోర్సు ఓకే కంప్లీట్ అయి ఉంటే సరిపోతుందండి. అంటే ఎగ్జామ్ ముందు వరకు అయితే కోర్సు కంపల్సరిగా కంప్లీట్ అవ్వాలి. నాకు తెలిసి ఏప్రిల్లో ఎగ్జామ్ అన్నారు కాబట్టి ఒక 1 మంత్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి మేలో అయితే మనకు పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోగానే మనకైతే ఎప్పుడైనా కూడా ఈ యొక్క థర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరు కూడా టైం వేస్ట్ చేయొద్దు ఫ్రెండ్స్, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సో మ్యాక్సిమం సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేయండి. ఇంకా టైం ఉండి ఓకే మీరు సిలబస్ అంతా కంప్లీట్ చేస్తే రివిజన్ కూడా చేయండి. ఓకేనా, మీరు రివిజన్ దగ్గరికి వచ్చారనుకోండి మీ జాబ్ మీ చేతిలో ఉన్నట్లే ఫ్రెండ్స్. అంటే సిలబస్ అంతా కంప్లీట్ చేసి రివైజ్లో ఉంటే మనకు చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. మరి ఈ యొక్క ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్ కేటగిరీ 1కి బెస్ట్ కోర్స్ అయితే లాంచ్ చేసామండి. ఓకేనా, అంతేకాకుండా యానిమల్ హస్బెండరీకి సంబంధించి పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసాం మన యాప్లో. ఓకేనా, ప్రతిరోజు క్లాసెస్ మోడల్ పేపర్స్ కూడా అందిస్తున్నాను మన ఛానల్లో. సో నిజంగా చెప్తున్నాను, ఎవరికైతే పట్టుదలతో ఉన్నారో ఈసారి ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయ జాబ్ సాధించాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఫాలో అవ్వండి, కోర్సులో జాయిన్ అవ్వండి. డైలీ మోడల్ పేపర్స్ కూడా మన ఛానల్లో చూడండి, మీకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఓకేనా, సో గైస్ థ్యాంక్ యూ. మరి ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. Okay guys, thank you for support. Have a nice day. Bye.